సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై మంత్రిమండలిలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు స్థానిక సంస్థల రిజర్వేషన్లను నెలలోపు ఖరారు చేసే ఎన్నికల కమిషన్కు పంపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించిన గడువు ఈ నెల 24తో ముగిసింది. 25న కేబినెట్ సమావేశం జరగకపోవడం, తర్వాత 2 రోజులు సెలవులు రావడంతో మంత్రివర్గ భేటీ జరగలేదు. ఈ క్రమంలో ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన గడువును పొడిగించాలంటూ కోర్టును కోరే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు లైవ్ లో అందిస్తారు. చందు, చెప్పండి, ఈ రోజు తెలంగాణ కేబినెట్ భేటీ కానున్న నేపథ్యంలో మరి కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి పరిస్థితి ఏంటి? దుర్గా, తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావుతో పాటు మంత్రులు హాజరయ్యారు. ఒక శ్రీధరబాబు మినహా అందరూ కూడా హాజరయ్యారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించేటువంటి అంశంపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇప్పటికే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఇప్పటికే ప్రభుత్వం పంపింది. అది కేంద్రం వద్ద పెండింగ్లోనే ఉండగా, మరోవైపు 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి ఆర్డినెన్స్ ద్వారా ఆర్డినెన్స్ కోసం గవర్నర్కు ప్రభుత్వం పంపించింది. అయితే గవర్నర్ కూడా న్యాయ సలహా కోసం ఇప్పటికే కేంద్రానికి పంపించిన పరిస్థితిలో ఇప్పటికీ 2 చోట్ల అటు కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో గవర్నర్ వద్ద ఈ అంశం పెండింగ్లో ఉంది. ఒకవైపు విపక్షాలు కావచ్చు, బీసీ సంఘాలు అయితే ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కూడా చెప్తున్న క్రమంలో ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా దృష్టి సారించింది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 24 వరకు గడువు ముగిసింది, కోర్టు ఇచ్చిన గడువు ముగిసింది రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియకు సంబంధించి. కానీ ఇప్పుడు గడువు ముగిసినప్పటికీ కూడా అదైతే ఎటు తేలలేదు. ఈ క్రమంలోనే దానిపైన ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే న్యాయపరంగా ఏ రకంగా ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనే అంశంపైన ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఒత్తిడి అయితే పెరుగుతూ ఉంది. ఒకవైపు తెలంగాణ జాగృతి నుంచి కవిత ఒత్తిడి పెంచుతున్నారు, అటువైపు బీసీ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లాలని చెప్తున్న క్రమంలో ప్రభుత్వానికి మాత్రం చాలా ఇబ్బందికరంగా మారింది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపే నిర్వహించాలని కోర్టు చెప్పినట్టు క్రమంలో, ఎందుకంటే ఇప్పటికే పంచాయతీ స్థానిక సంస్థ సంబంధించి పాలక వర్గాల గడువు కూడా ముగిసి 15 నెలలు అవుతుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా రాష్ట్రానికి రావడం లేదు. ఈ క్రమంలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిన క్రమంలో దీనిపైనే ప్రధానంగా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు బీసీ కులగణన అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే నిపుణుల కమిటీ ఎంపరికల్ డాటాను కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో చాలా విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలోనే రైతులంతా కూడా వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది కాబట్టి రైతులంతా కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనారు. కాబట్టి ఇప్పటికే యూరియా సంబంధించిన అంశం రాష్ట్రంలో వివాదంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రంలో యూరియా ఉన్నప్పటికీ కూడా కృత్రిమ కొరత సృష్టిస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు బ్లాక్లో అమ్ముకుంటున్నారు అని చెప్పంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు విమర్శలు చేస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూరియా కొరత ఎక్కడా లేదు, రైతుల సకాలంలో యూరియా అందుతోంది. కావాలని ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి క్రమంలోనే ఇలాంటి కార్యక్రమాలు పూనుకుంటున్నారంటూ కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తున్న క్రమంలో దీనిపైన కూడా అసలు కేంద్ర ప్రభుత్వం ఎంత యూరియా రాష్ట్రానికి ఇచ్చింది అనే అంశం పైన కూడా ఇందులో ఈ కేబినెట్ సమావేశంలో కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే పంపిణీ నడుస్తూ ఉంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డును ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేసేటువంటి అంశం పైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. మరోవైపు ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఏదైతే ఇప్పటికే సుదీర్ఘంగా విచారణ జరిపింది, దాదాపు 116 మందిని కూడా విచారించిన క్రమంలో తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వబోతున్నటువంటి క్రమంలో అసలు ఈసారి నివేదికలో ఏమి ఉండబోతుందనే అంశం పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే విద్యుత్ కమిషన్ సంబంధించి కూడా విచారణ పూర్తయి ఇప్పటికే నివేదిక అందింది కాబట్టి దీనిపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన కూడా కేబినెట్ సమావేశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దుర్గా, థ్యాంక్ యూ చందు.